ప్లాట్ఫామ్ 2x8 మ్యాట్రిక్స్లో నడుస్తుందండి. 2x8 అంటే ఏంటంటే ఇందులో మనకి 8 లెవెల్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8. ఓకే, అందులో 2x8 మ్యాట్రిక్స్ అన్నాను కదా. ఫస్ట్ మనం ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసి ఒక అతనికి సహాయం చేసామో ₹200 ఇందులో సహాయం చేస్తాము. అలాగే ఇప్పుడు ప్లాన్ మారింది, మీకు ఆ టేబుల్ని వివరించేటప్పుడు మీకు అన్నీ చెప్తాను. ఆ తర్వాత మనకి 2x8 మ్యాట్రిక్స్ ప్లాన్లో మొదటి ఇద్దరు వచ్చి మీకు హెల్ప్ ఇస్తారు. హెల్ప్ మీరు తీసుకుంటారన్నమాట. ఆ ఇద్దరు కలిపి 200 ఇస్తారు, 400 వస్తుంది. అలాగే రెండో లెవెల్లో 8 మంది వస్తారు. మీరు ఎంతైతే అప్గ్రేడ్ చేస్తారో అంత అమౌంట్ నలుగురు వచ్చేస్తారు. అలాగే మూడో లెవెల్లో మీరు ఎంతైతే హెల్ప్ చేశారో మూడో లెవెల్ వచ్చేటప్పటికి 8 మంది వస్తారు. నాలుగో లెవెల్ వచ్చేటప్పటికి 16 మంది వస్తారు. ఐదో లెవెల్ వచ్చేటప్పటికి 32 మంది వస్తారు. ఈ విధంగా 8 లెవెల్స్, 64, తర్వాత 125, తర్వాత 256, ఇలాగే 8 లెవెల్లో ఒక ప్లాన్, ఒక ఐడి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. దీనికి టైం పడుతుంది. దానికోసమే లాంగ్ టర్మ్ అనే పదాన్ని వాడడం జరిగింది. ఇదంతా బేస్డ్ ఆన్ క్రౌడ్ వచ్చేదాన్ని బట్టి ఇవన్నీ ఉంటాయి. అర్థమైందండి? సో ఇది 100% పీర్ టు పీర్ ఆన్లైన్ హెల్పింగ్ ప్లాట్ఫామ్. ఇందులో మనం ఎవరికి ఏ కంపెనీకి 5 పైసలు ఇవ్వట్లేదు, అలాగే ఏ కంపెనీ నుంచి 5 పైసలు తీసుకోవట్లేదు. ఇది 100% పీర్ టు పీర్, పర్సన్ టు పర్సన్ ఆన్లైన్ హెల్పింగ్ ప్లాట్ఫామ్. ఎగ్జాంపుల్, ఈరోజు నేనే జాయిన్ అయ్యానండి. నేను పంపించే 200 ఎవరికి పంపిస్తాను? అంతకన్నా ముందు హెల్ప్ చేసి వెయిటింగ్లో ఉంటాడనమాట. అతను ఇప్పుడు జనవరి 31వ తారీఖులో ఉన్నోళ్ళకి నేను ఇప్పుడు పంపిస్తున్నాను. అంటే దాని అర్థం ఏంటండి? అతను 31 జనవరిలో జాయిన్ అయ్యాడు, నాకులాగే జాయిన్ అయ్యాడు, వెయిట్ చేశాడు. ఈరోజు అతనికి నేను ఒకరిని పంపిస్తున్నాను, నాతో పాటుగా సీరియల్ ప్రకారంగా నా తర్వాత వచ్చేవాడు కూడా అతనికి పంపిస్తుంటాడు. అంటే మన క్రౌడ్ వస్తున్న వాళ్ళే మనకు పంపిస్తారు, ఇంకెవరు పంపించరు. అది అతను తీసుకుంటాడు, యాక్సెప్ట్ అని చేసిన తర్వాత అతనికి ఎవరికి పంపించాలో సిస్టమ్ జనరేట్ చేస్తుంది. ఆ సిస్టమ్ జనరేట్ చేసిన అతనికి ఇక్కడ 2 అవర్స్ టైం ఉంటుంది. ఆ 2 అవర్స్లోనే మనం ఆ ట్రాన్సాక్షన్ని కంప్లీట్ చేయాలి. ఒకవేళ మనం బిజీగా ఉన్నాము, డ్యూటీలో ఉన్నాము, ఆఫీస్లో ఉండొచ్చు, ట్రావెల్లో ఉండొచ్చు, అలాంటప్పుడు ఏంటంటే మీకు టైం దొరకపోయిందంటే మీ సీనియారిటీ లూజ్ అవుతుంటారు అనమాట. ఆ 2 అవర్స్ తర్వాత ఏంటంటే మీ ఐడి బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అన్బ్లాక్ చేసుకొని మళ్ళీ మీరు చేసుకోవచ్చు. ఇందులోని వెరీ స్ట్రిక్ట్ కండిషన్ ఒకటి ఉంది. మనకి మనం ఎవరికైనా హెల్ప్ ఇచ్చినా అందిందా లేదా అని ఫోన్లు చేయకూడదు. అలాగే మీకు హెల్ప్ వచ్చినా మనం కూడా ఫోన్ చేయకూడదు. రిసీవ్ అయిందండి, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పడానికి లేదు ఇందులో. ఇదంతా కూడా ఆన్లైన్లో జరుగుతుందన్నమాట. అయితే దీనికి ఎలిజిబిలిటీస్ ఏంటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి చూద్దాం. రైట్, ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్. ఫస్ట్ ఇండియన్ అయ్యి ఉండాలి, 18 ఇయర్స్ ఏజ్ ఉండాలండి. ఎనీ ఇండియన్ అతను దీనికి మన ఈ సిస్టమ్ ప్రకారంగా ఎలిజిబుల్ అన్నమాట. మనం ఈ సిస్టమ్ ద్వారా మనం ఎవరికి గ్యారంటీలు కానీ వారంటీలు కానీ ఇవ్వం. అలాగే క్రోర్పతి క్లబ్ కూడా నాట్ ఏ రెస్పాన్సిబుల్ ఫర్ ఇష్యూడ్ ఇన్కమ్ ఇస్తానని ఏం రెస్పాన్సిబిలిటీలు, షూరిటీలు, గ్యారంటీలు ఇవ్వట్లేదు. ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మీరు పీడిఎఫ్ తెప్పించుకోండి. ఒకవేళ లేకపోతే తెప్పించుకోండి. మీకు తెలియకపోతే మీ స్పాన్సర్ని అడిగి తెలుసుకోండి. ఇందులో జాయిన్ అవ్వాలంటే కంపల్సరీగా ఒక ఫోన్ నెంబర్ ఉండాలి. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్పే ఉండాలి, గూగుల్ పే యాక్టివ్లో ఉండాలి. యాక్టివ్లో ఉంటేనే మీ స్పాన్సర్ మిమ్మల్ని జాయిన్ చేస్తారు. ఇది మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్, మీరు స్వతహాగా ఇష్టపడి ఇందులోకి రావాలి. ఇది హెల్పింగ్ ప్లాట్ఫామ్ కాబట్టి మీరు స్వతహాగా ఇష్టపడి మీకు నచ్చి మీరు ఈ సిస్టంలోకి రావాలండి. ఓకే, అలాగే ప్రతి పర్సన్కి ఒక ఐడియే, అది కూడా ఫోన్పే, గూగుల్ పే యాక్టివ్లో ఉండాలి కంపల్సరీ, 100% అన్నమాట.
ఇందులో ఈ సిస్టంలో మీకు హెల్ప్ వచ్చినా సరే ఇచ్చినా సరే ఎవరికి ఫోన్ కాంటాక్ట్స్ చేయకూడదు 100%. ఇందులో 4 లెవెల్ వరకు ఫోన్పేలు గూగుల్ పేల ద్వారా అవుతుందండి ట్రాన్సాక్షన్. 5వ లెవెల్ వచ్చేసరికి మనకి అమౌంట్ పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. దానివలన ఐఎంపిఎస్లు కానీ నెఫ్ట్ కానీ జరుగుతుంది. అందుకని 5వ లెవెల్ కేవైసీ తీసుకుంటారు. కేవైసీ నథింగ్ బట్ మీ జస్ట్ మీ పాన్ నెంబరు, ఆధార్ నెంబరు, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా ఉన్నాయా లేదనేది మన సిస్టంలో ఓ ఫామ్ ఒకటి ఇస్తారు. ఆ ఫామ్ ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకే అండి. ఇప్పుడు క్రోర్పతి క్లబ్లో టైప్స్ ఆఫ్ ఇన్కమ్లు ఎన్ని ఉన్నాయి, ఏ ఇన్కమ్ ఉంది ఇందులో, అది మనం మాట్లాడదాం. క్రౌడ్ ఫండింగ్ ఇన్కమ్ చెప్పాను కదండి. క్రౌడ్ సమూహం నుంచి మనం చిన్న హెల్ప్ సమూహం చేస్తాం, సమూహంలో ఎవరికో చేస్తాం. ఆ సమూహం నుంచే మళ్ళీ మనకి హెల్ప్ రావడం జరుగుతుంది. ఎన్ని లెవెల్స్? 8 లెవెల్స్ హెల్ప్ రావడం జరుగుతుంది. వచ్చిన ప్రతిసారి కొంచెం చిన్న హెల్ప్ చేస్తుంటామన్నమాట. అదే క్రౌడ్ ఫండింగ్ ఇన్కమ్ అంటే. అలాగే క్లోనింగ్ ఐడి ఇన్కమ్. క్లోనింగ్ ఐడి ఇన్కమ్ అంటే నథింగ్ బట్ డూప్లికేట్. మీ ఐడియే, మీ ఐడి నెంబర్ ఏదో ఒక 6 నెంబర్లతో ఒక ఐడి జనరేట్ అవుతుంది. అదే ఐడి _1 అని, 2 అని, 3 అని, 4 అని, 5 అని మనకి తెలియకుండానే గణేష్ మూర్తి గారు డిజైన్ చేసిన ప్లాన్లో ఒక 5 ఐడీలు క్రియేట్ అవుతున్నాయండి మనకు వచ్చిన డబ్బుల నుంచే. మనం వేరేగా దాని గురించి డబ్బులు పెట్టిన అవసరం లేదు. మనకు వచ్చిన డబ్బుల నుంచే 5 ఐడీలు డూప్లికేట్ అవుతున్నాయి. అలాగే ఫస్ట్ ఐడీకి ఎంత ఇన్కమ్ వస్తుందో అంతే ఇన్కమ్ ఈ 5 ఐడీలు కూడా రావడం జరుగుతుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది కదండి ఈ పాయింట్ అయితే మట్టుగా 100% ఎక్సలెంట్. ఆ విధంగా అతను డిజైన్ చేశారు. నిజంగా ఈ 2024లో మన క్రోర్పతి క్లబ్ ద్వారా కొంత వందల మంది, వేల మంది కోటీశ్వరులు రాబోతున్నారు. ఇది 100% షూర్. దీనికి కొందరు ఉంటారు, మీరేమైనా రాసిస్తారా, గ్యారంటీ ఇస్తారా అని అడిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నేను చెప్తున్నాను, నేను వచ్చిందే స్వచ్ఛంగా హెల్ప్ చేయడానికి నాయనా. నేను గ్యారంటీ ఇవ్వడం ఏంటి? నేను స్వచ్ఛంగా హెల్ప్ చేయడానికి వచ్చాను, చేస్తాను, స్వచ్ఛందంగా హెల్ప్ తీసుకుంటాను. ఓకే. కానీ దాని హెల్ప్ అనే దానికి మీనింగ్ మర్చిపోయి ఇలాగ అడుగుతుంటారు మనకి జనాలు. ఎందుకంటే అండి, ప్రపంచంలో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, డిఫరెంట్ పీపుల్ ఉన్నారు, డిఫరెంట్ రకాలుగా ఆలోచిస్తారు. ఇంకా అర్థమైందండి. యాక్చువల్గా మన ప్లాను ఎవరికైనా మీరు చెప్పేటప్పుడు మీరు ఎక్సైట్ అయిపోయి, మీ ప్లాన్ అంతా అర్థమైపోయి ఎక్సైట్ అయిపోయి 200 రూపాయలు పెడితే మనకి 13 కోట్లు వస్తాయంటే ఎవరైనా నమ్ముతారండి? ఇన్స్టెంట్గా ఎవరైనా నమ్ముతాడా? నో వే. అతనికి ఏంటంటే కూర్చుని పెట్టి పీడిఎఫ్ చూపించి ఇలాగ ఫస్ట్ లెవెల్ ఇలాగ అవుతుంది, దీనికి ఎంత టైం పడుతుంది, సెకండ్ లెవెల్ ఇలాగ అవుతుంది, దీనికి ఎంత టైం పడుతుంది, 3వ లెవెల్ ఇలాగ అవుతుంది, ఇంత టైం పడుతుంది అని చెప్తే అర్థం చేసుకుంటాడు. ఓకే. ఇన్ని రోజులు ఏం చేయలేకపోయాం, ఇన్ని రోజులు 5-6 కంపెనీలు మారా, ఏం చేయలేకపోయాం, కూడబెట్టుకోలేకపోయాను, ఒక మ్యూచువల్ ఫండ్ కట్టలేకపోయాను, ఒక సేవింగ్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయలేకపోయాను, ఇదేదో వస్తుంది అంటున్నాడు, దీనికో 1300 కదా ఇన్వెస్ట్మెంట్ పెడదాం, ఏముంది అనేసి రావచ్చు. అలా వస్తున్నారు కూడా. మీకు మీరు ఇప్పుడు ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. మీ అందరూ కూడా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేనైతే మట్టుగా నా స్టేటస్లో 3000 మంది ఉన్నారు. నేను 7 కంపెనీలు మారా. 3000 మంది కూడా నేను వాట్సాప్లో స్టేటస్ పెట్టా, క్రోర్పతి క్లబ్ అని. ఇదేంటి అని అడిగిన వాళ్ళకి పీడిఎఫ్ పంపించా, ఒక వీడియో పంపించా, అంతే. టకా జాయిన్ అయ్యారు. మొదట బేసిక్ ప్లాన్లో జాయిన్ అయ్యారు, తర్వాత స్టాండర్డ్లోకి వచ్చారు, తర్వాత ఎలైట్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే. అలాగే ఇన్స్టెంట్ రిఫరల్ ఇన్కమ్. గణేష్ మూర్తి గారు 6 నెలల తర్వాత అతనికి మళ్ళీ మైండ్లో మంచి ఐడియా వచ్చి, ఎందుకంటే మనకి రిఫరల్ ఇన్కమ్ రావడానికి దగ్గర 6-7 నెలలు పట్టేస్తుంది. అందుకని ఇన్స్టెంట్గా పెట్టారు. అందుకే ఇప్పుడు ప్లాను 200ది 300 అయింది, 300ది 400 అయింది, ఎలైట్ ప్లాన్ 500, 600 అయింది. అందుకే ఈ బ్రోచర్లో మీకు ప్లాన్స్ కూడా చూపించడం జరుగుతుంది. అర్థమైంది. బేసిక్ ప్లాన్ 300 నౌ, స్టాండర్డ్ ప్లాన్ 400, ఎలైట్ ప్లాన్ 600. ఇన్స్టెంట్ రిఫరల్ ఇన్కమ్
మీరు ఒక వ్యక్తిని ఇన్స్టెంట్గా జాయిన్ చేస్తే మీకు 300 రూపీస్ ఇన్స్టెంట్గా మీకు రెఫరల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. అదే 5గురిని జాయిన్ చేస్తే 5 మూడు 1500 రావడం జరుగుతుంది. అదే 10 మందిని జాయిన్ చేస్తే 3000 రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో చాలామంది ఉన్నారండి, మీకు తెలీదు. ఈ ప్లాన్ అంటే పిచ్చి. ఈ ప్లాన్ గురించి మాట్లాడుకుంటున్న ఉండలేరు వాళ్ళు. ఎందుకంటే ఈ ప్లాన్లో అంత డెప్త్ చూసేస్తున్నాడు అతను. చూసాడు ఆల్రెడీ సీనియర్స్ తాలూకా వీడియోలు చూస్తున్నాడు, మీటింగ్లో రోజు మీటింగ్. ప్లాన్లో ముందు మనం రిజిస్టర్ అయ్యాం కదండి. రిజిస్టర్ అయినప్పుడు మనం 200 పే చేస్తాం. ఎవరికి పే చేస్తున్నాం? ఈరోజు 31స్ట్లో ఎవరైతే హెల్ప్ చేసి ఉన్నారో వాళ్ళకి మనం ఈరోజు పే చేస్తున్నాం. ఎగ్జాంపుల్, ఓకే. అంటే ఇందులో 0 లెవెల్, దాన్ని 0 లెవెల్ అంటారు. తర్వాత ఫస్ట్ లెవెల్ మీరు అది పే చేస్తారు కదా, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫస్ట్ లెవెల్. ఫస్ట్ లెవెల్లో మీకు 200 రూపాయలు ఇద్దరు వచ్చిస్తారండి. ఇద్దరు వచ్చిస్తే 200 400 అవుతుంది. 400 రూపీస్ని కూడా మీకు 200 వచ్చింది కదా. మీకు రిసీట్ అయినప్పుడు అతనికి మీరు ఐడి ఓపెన్ చేస్తే మీకు చూపిస్తాను. అది కూడా మీకు లాస్ట్లో ఐడి ఓపెన్ చేసి చూపిస్తాను, ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఎలాగా చూసుకోవాలి అనేది. ఓకే, యాక్సెప్ట్ అని కొట్టగానే మీకు మళ్ళీ సెంట్లోకి వెళ్ళగానే 400 ఎవరికి పంపించాలి అనేది సిస్టమ్ ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. ఆటోమేటిక్గా ఆటోఫిల్ అనేది ఇదే. మీకు అర్థమైందండి. ఆ వ్యక్తి ఎప్పుడో ఆల్రెడీ 400 తీసుకునే దాంట్లో వెయిటింగ్లో ఉన్నాడు, అతనికి వెళ్ళిపోతుంది అన్నమాట. అతనికి మనం 2 అవర్స్ టైం ఉంటుంది. ఈ 2 అవర్స్ టైంలో పంపించవలసి ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే 400 అంటే మనకి ఫస్ట్ లెవెల్లో మనకి 400 వచ్చింది, 400 పంపించాం, 0 ఇన్కమ్ అయితే ఏమి ఉండదు ఫస్ట్ లెవెల్లో. సెకండ్ లెవెల్లో నలుగురు నుంచి, ఫస్ట్ లెవెల్లో 2 అయిపోయారు, సెకండ్ లెవెల్ 4 నుంచి 400 వస్తుంది. అంటే 1600 వస్తుంది. 1600 రాగానే మీరు 1000 రూపాయలు అప్గ్రేడ్ చేయాలి. అప్గ్రేడ్ అంటే నెక్స్ట్ వెయిటింగ్లో ఉన్న అతనికి పంపించాలి. మీరు 400 యాక్సెప్ట్ అని కొట్టగానే అతను వెయిటింగ్లో ఉంటాడు. 1000 రూపాయలు ఎవరు పంపించాలని సిస్టమే జనరేట్ చేస్తుంది, ఇక్కడ ఎవరు పర్సన్స్ కాదు. అతను పంపించిన తర్వాత మీదొక క్లోనింగ్ ఐడి ఒకటి స్టార్ట్ అవుతుంది. మీది డూప్లికేట్ ఐడి ఒక ఐడి వేయాలి. దానికి కూడా మొదట మీరు 200 ఎలా పంపించారో ఆ విధంగా పంపించాలి. ఆ తర్వాత మీకు మిగిలిన ప్రాఫిట్ ఎంత ఉంది? 400 రూపీస్. ఓకే, ఆ విధంగా మీరు ఎప్పుడైతే 1000 రూపాయలు పంపించారో మీరు థర్డ్ లెవెల్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ సంపాదించారు. మీరు ఇక్కడ 1000 రూపాయలు 8 మంది నుంచి వస్తుంది. 8 మంది నుంచి మీకు 8000 వస్తుంది. మొదట 5గురు వస్తారండి, మీకు 5000 ఇస్తారు. 5000 ఎప్పుడైతే అందరికీ యాక్సెప్ట్ చేశారో ఇమీడియట్గా 4000 ఎవరికై పంపించాలనేది సిస్టమ్ జనరేట్ చేస్తుంది. అతను మనలాగా లైన్లో ఉన్న అతనే, మనకన్నా ముందు జాయిన్ అయ్యి ఉంటాడు అంతే. అతనికి 4000 పంపించడం జరుగుతుంది. ఇక్కడ మీ క్లోనింగ్ ఐడీలే 4 డూప్లికేట్ ఐడీలు తయారవుతాయి. దానికి ఒక 800 పంపించాలి. ప్రతి ఐడీకి 24 అవర్స్ గ్యాప్ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మీ స్పాన్సర్ మిమ్మల్ని ఎవరైతే ఈ సిస్టంలోకి తీసుకొచ్చారో అతనికి డైరెక్ట్గా 1000 తాలూకు ఒక లింక్ వెళ్ళిపోతుంది. రిమైనింగ్ 2 లింకులు కూడా మీకు వస్తాయి. మీకు ఇక్కడ 2200 రూపాయలు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే 4000 హెల్ప్ చేశారో మీరు 4th లెవెల్కి ఎలిజిబుల్ అయిపోతారు. 4th లెవెల్లో 16 మంది నుంచి మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. 4000 చొప్పున 64000 వస్తుంది. ఈ 64000లో మొదట 5గురి నుంచి వస్తుంది 20000. 20000 రాగానే 15000ని మీరు అప్గ్రేడ్ చేయాలి. అంటే నెక్స్ట్ లెవెల్కి ఎలిజిబిలిటీ సంపాదించుకుంటారు. మీరు కూడా సంపాదించుకున్న తర్వాత సిస్టమ్కి ఒక లింక్ వెళ్ళిపోతుంది. అలాగే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో అతనికి 2 లింకులు వెళ్ళిపోతాయి, 8000. తర్వాత మీకు 37000 ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అర్థమైంది ఫ్రెండ్స్. తర్వాత మీరు ఎప్పుడైతే 15000 పంపించారో మీరు 5వ లెవెల్కి ఎలిజిబుల్ అయిపోతారు. 5వ లెవెల్లో 32 మంది నుంచి 15000 రావడం జరుగుతుంది. మీకు 4 లక్షల ఒక్క నిమిషం అండి, పీడిఎఫ్ మారుస్తున్నాను, జస్ట్ వెయిట్.
దేవుడి గారు పీడిఎఫ్ కనిపిస్తుందండి కొత్తది, ఇది పాతది? రైట్ 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 నాకు కొంచెం ఓకే ఓకే. మీరు ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే 15,000 32 మంది నుంచి 15,000 రావడం జరుగుతుంది, 4,80,000 వస్తుందండి. ముందు ఒక 5గురి దగ్గర నుండి మీకు వస్తుంది 15,000 చొప్పున, అంటే 75,000 చిల్లర వస్తుంది. మీరు ఇమీడియట్గా 5గురికి ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశారో ఇమీడియట్గా 60,000 ఎవరికి పంపించాలో సిస్టమ్ జనరేట్ చేస్తుంది, అతనికి ఆ హెల్ప్ని పంపించేయాలి. అంటే దాన్ని అప్గ్రేడ్ అంటారు, హెల్ప్ పంపించడం కూడా అంటారు. ఓకే, ఎప్పుడైతే పంపించారో నెక్స్ట్ ఇంకో లింకు మన సర్వీస్ ఛార్జెస్ కోసం వెళ్ళిపోతుంది. తర్వాత 2 లింకులు స్పాన్సర్ హెల్ప్కి వెళ్ళిపోతాయి. మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో ఈ సిస్టంలోకి అతనికి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఎన్ని లింకులు అయిపోయాయి? 5 + 3 8 అయిపోయాయి. రిమైనింగ్ అన్నీ కూడా 32లో 8 పోతే రిమైనింగ్ అన్నీ కూడా మీకు వరాస్గా మీకు వచ్చేస్తుంది 3,75,000 రూపాయలు. సార్, ఇంతవరకు మనం ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం, రియల్ ఎస్టేట్ చేస్తాం, ట్రేడింగ్ చేస్తాం, అన్నీ చేశారు. ఓకే, కానీ ఇక్కడ మనం కష్టపడకుండా అప్గ్రేడ్ చేసుకుంటే చాలు. టైంలో మనకు వచ్చిన డబ్బులు రాగానే 2 అవర్స్లో అప్గ్రేడ్ చేసుకుంటే మీకు 3,75,000 వచ్చింది. ఇది మీకు 4 నెలలకు వచ్చిందో, 5 నెలలకు వచ్చిందో, 6 నెలలకు వచ్చిందో నాట్ ఏ మ్యాటర్, కానీ వస్తుంది. రావడం అనేది కంపల్సరీ. ఈ సిస్టమ్ని అలాగే జనరేట్ చేశారు, అదొక్కటే దృఢంగా స్ట్రాంగ్గా నమ్మండి. దీని మీద అపోహలు ఇంకోటి పెట్టుకోవద్దు. ఎప్పుడు వస్తుంది అనే క్వశ్చన్ మార్క్ని తీసేసేయండి. వస్తుంది, వచ్చినప్పుడు తీసుకోండి. మీకు వస్తుంది, వచ్చినప్పుడు అప్గ్రేడ్ చేయండి. వస్తుంది, వచ్చినప్పుడే అప్గ్రేడ్ చేయండి. ఫినిష్ మ్యాటర్. ఓకే, మీరు ఇక్కడ 60,000 ఎప్పుడైతే పే చేశారో మీరు 6వ లెవెల్కి ఎలిజిబిలిటీ సంపాదించారు. ఇప్పుడు ఈ 4th లెవెల్ వరకు ఉన్నారండి. 4th లెవెల్ వరకు కొన్ని వందల మంది, వేల మంది ఉన్నారు. ఓకే, ఇప్పుడు 6th లెవెల్ 64 మంది నుంచి 60,000 వస్తాయి. ఇక్కడ 38,40,000 మీకు టోటల్గా వస్తుంది. అందులో 2 లక్షలు అప్గ్రేడ్ చేయాలి, అంటే వేరే వాళ్ళకి హెల్ప్ పంపించాలి. ఇక్కడ చాలామందికి చాలా డౌట్లు వస్తాయి. మొదట 60,000 5గురి నుంచి వస్తాయి, అంటే 3 లక్షల చిల్లర వస్తుంది. మనకి చాలరా బాబు, ఈ వెయిటింగ్ ఎవడ పడతాడో, ఎందుకులే ఉంచేసుకుందాం అనుకుంటే అక్కడ మీరు ఆగిపోతారు. మీరు ఎప్పుడైతే మీకు ఉచితంగా వచ్చిన మనే కదా, అందులో హెల్ప్ చేస్తే ఇంక నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఇలాంటి కాంప్లికేషన్లు పెట్టకుండా బుర్రలో మీ గుజ్జు అంతా కూడా తీసేసి, ఇది హెల్పింగ్ ప్లాట్ఫామ్, హెల్ప్ ఇవ్వాలి, హెల్ప్ తీసుకోవాలి, అదొక్కటే గుర్తుపెట్టుకుంటే ఈ 2 లక్షలు కూడా ఇచ్చేస్తారు. అందుకే ఎవ్రీడే సిస్టంలోకి వచ్చి ఇందులో ప్రొఫెసర్స్ ఉన్నారండి, పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, పోలీసు ఉన్నారు, ఆల్ కేటగిరీస్ ఉన్నారండి. 200 రూపాయలకి ఎవడొస్తారని చాలామంది నాతో ఎటకారం చేశారు. కానీ నేను తమిళ్ మీటింగ్ వింటుంటే, నాకు తమిళ్ కొంచెం వస్తుంది, వింటుంటే గూజ్ బాంబ్స్ వస్తున్నాయి ఈరోజు. సో ఆ విధంగా మీకు వస్తుంది. ఇక్కడ ఒక లింకు డైరెక్ట్గా సర్వీస్ ఛార్జెస్కి వెళ్ళిపోతాయి, 3 లింకులేమో మీ స్పాన్సర్ హెల్ప్కి వెళ్ళిపోతాయి. మీకు తర్వాత టక మిగతావన్నీ వచ్చేస్తాయండి. 34,60,000. ఓకే, ఇంత ఎక్సైట్మెంట్ ఉంది ఈ ప్లాన్లో. ఒక్కసారి ఒక్క రౌండ్ పూర్తి అవ్వడానికి 4 నెలలు పట్టింది అనుకుందాం. 4 8 ఎంతండి? 32 నెలలు వెయిట్ చేయండి. ఎంతవరకు వెయిట్ చేసాం? మనకి 30 సంవత్సరాలు వచ్చిందా, 50 సంవత్సరాలు వచ్చిందా, 60 సంవత్సరాలు వచ్చిందా? వచ్చింది. ఇంకో 3 సంవత్సరాలు వెయిట్ చేయండి. మొత్తం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇందులో చూస్తారండి. ద గ్రేట్. మనం అందరూ హ్యాండ్సప్ చెప్పాలి గణేష్ మూర్తి గారికి, ఇలాంటి మంచి అద్భుతమైన ప్లాన్ ఇచ్చినందుకు. ఆ తర్వాత 7th లెవెల్లో ఎప్పుడైతే 2 lakhs పే చేస్తారో 7th లెవెల్కి ఎలిజిబుల్ అయిపోతారు. ఇక్కడ 128 పీపుల్ నుంచి 2 lakhs రావడం జరుగుతుంది. ఇక్కడ 2,56,000 వస్తుంది. అందులో 4 లక్షలు అప్గ్రేడ్ చేయాలి. మీరు 8th లెవెల్కి ఎలిజిబుల్ అయిపోతారు. ఓకే, తర్వాత సిస్టమ్కి 2 లక్షలు ఒక ఐడి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక 3 ఐడీలు స్పాన్సర్ హెల్ప్కి వెళ్ళిపోతాయి. మీకు 2,44,00,000 మిగులుతుందండి. మరొక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, మీ లైఫ్లో మీరు
50-60 సంవత్సరాల వరకు ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన ఎంత అమౌంట్ సంపాదించగలరా? క్వశ్చన్ మార్క్ వేసుకోండి. మనస్సాక్షికే తెలుస్తుంది ఇదంతా. చేసుకోండి. అప్పుడు ఈ ప్లాన్లో ఉన్న బ్యూటీ అనేది మీకు అర్థమవుతుంది. ప్లాన్ వెరీ బ్యూటిఫుల్ అర్థం చేసుకుంటే. ఎటకారం చేద్దామంటే దానికి ఇంక నా దగ్గర మాటలు లేవు, సారీ. ఓకే. తర్వాత 256 మంది నుంచి 4 లక్షలు వస్తుంది. అది 10,24,00,000 అవుతుంది. అందులో 4 లక్షలు చూసారా ఇక్కడ సర్వీస్ ఛార్జెస్ ఒక్క ఐడి తీసుకుంటున్నారు, కానీ స్పాన్సర్కి 3 ఐడీలు ఇస్తున్నారు. ఎవరో ముక్కు ముఖం తెలియని జాయిన్ చేసినందుకు కష్టపడ్డాడేమో. కొందరు కష్టపడతారు, ఒరే జాయిన్ అవరా జాయిన్ అవరా జాయిన్ అవరా అని. కొందరు ఆడి జోబులో డబ్బులు పెట్టేస్తాడు. వీళ్ళకి బోల్డ్ రకాలైన మార్కెటింగ్ టెక్నిక్స్ ఉన్నాయి, కానీ వాడికి 19 లక్షలు వస్తుంది. దీంతో కంపేర్ చేస్తే సర్వీస్ ఛార్జెస్ వెరీ లిటిల్ బిట్. ఓకే. ఇక్కడ మీకు 12,90,00,000 మొత్తం టోటల్ హెల్ప్ మీకు రిసీవ్ అవుతుంది. ఇదంతా కూడా ఒక రోజులోనో, ఒక 2 రోజుల్లోనో, 3 నెలల్లోనో, 4 నెలల్లో వచ్చేది కాదు. ఇది మినిమం 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు పట్టొచ్చు. లేదు 4 సంవత్సరాలు పట్టింది, ఏంటి ప్రాబ్లం? నథింగ్. ఇలాగ ఒక్క ఐడీకి అండి. కానీ గణేష్ మూర్తి గారు తెలివిగా ప్లాన్ చేశారు. ఇంకో 5 ఐడీలు కూడా డూప్లికేట్ ఇంటూ 13 కోట్లు. 13 కోట్లు ఇంటూ 5 వేసుకోండి ఫ్రెండ్స్. 5 ఐడీలకి ఇది బేసిక్ ప్లాన్ అండి, జస్ట్ ట్రయల్. సినిమా ఇది ఓన్లీ ట్రయల్ అండి. ఇందులో ఇంకా ఉంది. అదే స్టాండర్డ్ ప్లాన్ 300 రూపీస్. 300 రూపీస్ కూడా ఏం మార్పు లేదండి. 1 నుంచి 8 లెవెల్స్ ఉంటాయి, 0 to 8 లెవెల్స్. మొదట 0 లెవెల్లో 300 ఇస్తారు. తర్వాత నుంచి మీరు డబ్బు తీసుకునే ఉంటారు. ఫస్ట్ 2 దగ్గర నుంచి వస్తుంది, తర్వాత 4 నుంచి వస్తుంది, తర్వాత 8 మంది నుంచి వస్తుంది, తర్వాత 16 మంది నుంచి వస్తుంది, తర్వాత 32 మంది నుంచి వస్తుంది, తర్వాత 64 మంది నుంచి వస్తుంది, తర్వాత 128 మెంబర్స్ నుండి వస్తుంది, తర్వాత 256 మెంబర్స్ నుండి వస్తుంది. ఇలాగ వచ్చిన ప్లాన్ స్టాండర్డ్ ప్లాన్లో 19,44,00,000 వస్తుంది. ఇందులో కూడా క్లోనింగ్ ఐడీలు 5 ఉన్నాయి. టోటల్గా మీరు లెక్కేసుకుంటే మీరు అంటే ఇది ఒక 100 crores. ఓకే. అలాగే ఎలైట్ ప్లాన్ 500 రూపీస్ ప్లాన్ అండి. ఇది కూడా సేమ్. ఇందులో ఎంత వస్తుందంటే 28,05,00,000 ఇంటూ 5, మొత్తం 6 ఐడీలు అండి. ఇలాగా మీరు ఒక్క ఐడీతో వచ్చి 1,300 ఖర్చు పెట్టి ఒక్క ఐడీతో వచ్చి 18 ఐడీలకి ఓనర్స్ అవుతారు. ఒక్కసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఒక్క ప్లాన్ మన లైఫ్లో చాలండి, అటు ఇటు వెళ్ళని అవసరం లేదు. ఓకే. అలాగే ఒక స్పాన్సర్ని ఇస్తే ఎలాగుంది అనేది వ్యవహారం చూసాం కదండి. సో అది ఒక స్పాన్సర్ ఇవ్వడం వలన మనకి 19 లక్షలు ఒక ఐడీకి. అలాంటివి 5 ఐడీలు అంటే దగ్గర ఎంతండి? ఇది 1 కోటి రూపాయలు. ట్రై టు అండర్స్టాండ్ ఫ్రెండ్స్. ఈ ప్లాన్ ఆషామాషి కాదండి, వెరీ బ్యూటిఫుల్, వెరీ సింపుల్, 100% ఎథికల్, 100% లీగల్. ఎందుకంటే ఈ డబ్బులు ఎక్కడ చాటు మాటని ఇచ్చేది కాదు, తీసుకునేది కాదు. అంతా పీర్ టు పీర్, పర్సన్ టు పర్సన్, ఫోన్పే, గూగుల్ పే, IMPS, నెఫ్ట్, RTGS ద్వారా జరుగుతుంది. అయితే ఇంత డబ్బు వస్తే ఏం చేస్తాం? ఇంత డబ్బు వస్తే ట్యాక్స్ కట్టాలి కదా. 100% ట్యాక్స్ కట్టాలి. ట్యాక్సిబుల్ ఇన్కమ్ అయితే మీ బ్యాంక్ కూడా సజెస్ట్ చేస్తాడు, ఆ ట్యాక్స్ అమౌంట్ని కట్టేస్తుంటాం. లీగల్ బిజినెస్ అండి ఇది. లీగల్ హెల్పింగ్ ప్లాట్ఫామ్, నాట్ బిజినెస్. ఇట్ ఈజ్ హెల్పింగ్ ప్లాట్ఫామ్. ఒకరికి హెల్ప్ చేసుకుంటూ పెరుగుతున్నా, అంతే. అర్థమైంది ఫ్రెండ్స్. సో ఇంకో చిన్న PDF చూపిస్తానండి. మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కస్టమర్ సర్వీస్ నెంబర్స్ అండి. ఎవరి దగ్గర లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి.
1 మినిట్ ఆదినారాయణ గారు 1 మినిట్ అండి, అయిపోయిందా టైము? ఇది ఒక్కటి ప్యాసివ్ ఇన్కమ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తాను సార్. స్క్రీన్ షేర్ అయింది అండి, స్క్రీన్ కనిపిస్తుందా? హలో, క్లియర్. ఓకే. చూడండి, ఇన్స్టాంట్ స్పాన్సర్ ఇన్కమ్ అండి. మన గణేష్ మూర్తి గారు రీసెంట్గా మొన్న ఏప్రిల్ 17వ తారీఖు నుంచి స్టార్ట్ చేశారన్నమాట. ఇది పర్ డే ఒక అతన్ని జాయిన్ చేస్తే మీకు స్పాట్ ఇన్కమ్, స్పాట్ ఇన్స్టాంట్ స్పాన్సర్ ఇన్కమ్ 300 రూపాయలు వస్తుంది. అదే ముగ్గురిని చేస్తే 900 వస్తుంది. అదే 5గురిని చేస్తే 1500 వస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే 1 మంత్లో 25 మంది 25 డేస్ కానీ చేస్తే 7500 వస్తుంది. అదే ముగ్గురిని చేస్తే 22,500 వస్తుంది. అదే 5గురిని చేస్తే 37,500 అండి. సాఫ్ట్వేర్ ఇన్కమ్ సంపాదించవచ్చు. ఇదే ఉద్యోగంగా పెట్టుకొని చేస్తామట్టుగా అలా చేయమని మనం రికమెండ్ చేయట్లేదండి. సిస్టమ్ వెరీ క్లియర్. సిస్టమ్ మీరు హెల్ప్ తీసుకోవడానికి రెఫరల్ అవసరం లేదు అని చెప్పింది. కానీ ఈ సిస్టము సూపర్ డూపర్ ఫాస్ట్గా వెళ్ళాలంటే రెఫర్ చేయాలి. రెఫర్ ఎవరినో చేయమని అనట్లేదు. మన ఫ్యామిలీలో ఒక 4 ఉంటారు కదండి, 18 సంవత్సరాల ఏజ్ వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా కూడా మనకి రెఫరల్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. ఇన్స్టాంట్ ఇన్కమ్ అదండి. ఇప్పుడు ఇక్కడ బేసిక్ ప్లాన్లో ప్యాసివ్ ఇన్కమ్, స్పాన్సర్ ఇన్కమ్ చూడండి. బేసిక్ ప్లాన్లో 100 రూపాయల నుంచి 8 లెవెల్లో 19,59,000 రావడం జరుగుతుంది బేసిక్ ప్లాన్. అదే బేసిక్ ప్లాన్లో డూప్లికేట్ ఐడీస్ 5 వస్తున్నాయి. దాని ద్వారా వచ్చే ఇన్కము 97,95,000 వస్తుందండి. మీరు తెలుసో తెలియకో ఒకరిని ఏదైనా రెఫర్ చేసేస్తే మీ ఇన్కమ్ చూసుకోండి, స్పాన్సర్ ఇన్కమ్. ఓకే. అదే స్టాండర్డ్ ప్లాన్లో మీకు 29,76,000 చిల్లర వస్తుందండి. అదే క్లోనింగ్ ఐడీల ద్వారా అయితే ఇక్కడ 148 లక్షలు, అదే 1,48,00,000 రావడం జరుగుతుందండి క్లోనింగ్ ఐడీల ద్వారా. అలాగే అలర్ట్ ప్లాన్లో 44,42,000. అదే క్లోనింగ్ ఐడీలు అంటే 2,22,00,000 రావడం జరుగుతుంది. టోటల్గా గ్రాండ్ టోటల్ ఇక్కడ వేశారు ఈ ఫిగర్స్ మీరు చూడండి. 5,62,00,000. ఇవి వినడానికి ఏమో సౌండ్ బ్లాక్ బస్టర్ అయిపోతాయి వినడానికి. కానీ సిస్టంలో ఉంటే డెఫినెట్గా ఇంత ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాథన్ సార్కి, గణేష్ మూర్తి గారికి, డేవిడ్ గారికి సెల్యూట్ అండి, సెల్యూట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అద్భుతమైనటువంటి సిస్టాన్ని మహా అద్భుతంగా వివరించినారు. కొద్ది నిమిషాలు మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని అనుకున్నాము. ఇప్పుడు ఎవరైనా ఆ ప్లాన్ని ఈరోజు వివరంగా వివరించిన ఆదినారాయణ గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ఈరోజు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మన డౌట్స్ని క్లారిఫై చేద్దాము. కొద్ది రోజులుగా సిస్టంలో కొంచెం అప్గ్రేడేషన్ జరుగుతున్న కారణాన్ని బట్టి సర్వర్ కొంచెం వర్క్ జరుగుతుంది కాబట్టి ఆ ఒక్క వర్క్ అంతా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు అన్ని బేసిక్ ఐడీస్ యాక్సెప్ట్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. స్టాండర్డ్ యాక్సెప్ట్ జరుగుతూ ఉంది. ఎలైట్ రిజిస్ట్రేషన్ అవసరము యాక్సెప్ట్ చేయటము అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని చిన్న అన్నీ ఇంకా 1 or 2 డేస్లో అన్నీ క్లియర్ అయిపోతుంది. ఇప్పటికే అన్నీ క్లియర్ అయిపోయిందని చెప్పినారు. క్లోనింగ్ ఐడీస్ అన్నీ బేసిక్, స్టాండర్డ్, ఎలైట్ క్లోనింగ్ ఐడీస్ కూడా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, యాక్సెప్ట్ అవుతున్నాయి. ఇంకా మీకు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మనము మీ హ్యాండ్ రైజ్ చేస్తే మీకు మైక్ క్లియర్ చేస్తాము. మనకి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి ఆదినారాయణ గారు సిద్ధంగా ఉన్నారు. విఎస్ రావు గారు కూడా మన మీటింగ్లో ఈరోజు వచ్చున్నారు. గంటా శ్రీనివాస్ గారు వచ్చున్నారు. మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే అడిగితే మీకు మైక్ని ఓపెన్ చేస్తాము. అయితే మన తెలుగు ప్రజలకి ఎవరికి ఏ డౌట్ లేదు కాబట్టి ఇంత పెద్ద సబ్జెక్టు ఎలా జరుగుతుంది అని ఇప్పటికీ విన్నటువంటి వాళ్ళు ఇది సాధ్యం పడదు అని ఇంకా ఎవరు సిస్టమ్ లోపలికి వచ్చి కూర్చొని
ఒక 3 కుటుంబాలకు సహాయం చేయడానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఇది జరగదని నమ్మి ఎంత పెద్ద సబ్జెక్ట్ అయినా సరే ఈ సిస్టము వండర్‌ఫుల్‌గా ఉంది. ఈ సిస్టమాటిక్‌గా సిస్టమ్ ప్రకారంగా ఎళ్తే ఇది లాస్ట్ వరకి మనకు చెప్పిన ఆ యొక్క ధనమంతా వచ్చి మన అకౌంట్‌లో పడుద్దని నమ్మి వచ్చిన మీ అందరికీ మరొకసారి సెల్యూటు. మీ యొక్క దేన్నైతే మీరు నమ్ముతున్నారో, దేన్నైతే మీరు జరగదని విశ్వసిస్తున్నారో, మీ యొక్క నమ్మకము, మీ యొక్క విశ్వాసము, మీ యొక్క థాట్స్, మీ యొక్క మాటలే అందుకు కారణము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పినట్టు ప్రకారంగా మీరందరూ నమ్మి వచ్చినారు కాబట్టి మనకి ఈ యొక్క మీరు చెప్పిన ప్రతి ఒక్క పైసా కూడా, ప్రతి ఒక్క రూపాయి కూడా మనకొచ్చి మన అకౌంట్‌లో పడుద్ది. అయితే ఇంకా ఎవరైనా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మీ యొక్క మైక్ క్లియర్ చేయడం జరుగుతుంది. ఈరోజు చాలా విషయాలు ఆదినారాయణ గారే డౌట్స్ కూడా రానియకుండా మాట్లాడినారు. చాలా డౌట్స్ కూడా ఆల్రెడీ క్లారిఫై చేసినారు. శరవణని ఒకరు ప్రకాష్ అని ఒకరు ఫస్ట్ శరవణను మైక్ క్లియర్ చేద్దాము. ఆదినారాయణ గారు ఎస్, ఐఎమ్ రెడీ. ఓకే సార్. శరవణన్ సార్ మీరేదో క్వశ్చన్ నమస్కారం డేవిడ్ గారు. చెప్పండి సార్, చెప్పండి. సార్ మీరు ఎక్కడ నుంచి? సార్ ఇది నా డౌట్ ఉన్నది. నేను అంటే డౌట్ అడగాలని లాస్ట్ సెషన్ కూడా నేను handle చేశాను. మీరు ఎక్కడి నుంచి మాట్లాడాలని చెప్పాలి సార్. ఇక్కడ పార్వతీపురం, ఆంధ్రప్రదేశ్. పార్వతీపురం, ఆంధ్రప్రదేశ్. మీ డౌట్ చెప్పండి సార్. చెప్పండి నా సార్. డౌట్ ఉన్నది, లాస్ట్ సెషన్లో ఈ కస్టమర్ హెల్ప్ లైన్ గురించి ఒక ఇష్యూ రేస్ చేశారు కదా అవును. డేవిడ్ గారు. ఎస్ సార్, ఎస్ సార్, దాని గురించి చెప్పండి సార్. మాట్లాడడానికి దాని గురించి మాట్లాడడానికి నేను లాస్ట్ టైం కూడా హ్యాండ్ రైస్ చేశాను, బట్ అది పోయింది నాకు, అంటే సందర్భం దొరకలే. అది పర్లే. ఓకే. నేను అడుగుతున్నది ఇది, ఇక్కడ ஒரு ప్రాంతాలు సెపరేట్ గా ఒక లోకల్ కస్టమర్ హెల్ప్ లైన్ లాగా మనమే చేసి పెట్టుకున్నా ఎలా ఉంటది అని అడుగుతున్నాను. ఇప్పుడు యాక్చువల్గా హెల్ప్ లైన్ అనేది ఏంటంటే సార్, మీరు ఏదైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు ఐడి మనకి యాక్సెప్ట్ చేయాలా, ఏదైనా అన్బ్లాక్ అయిపోయింది కోని వీడియోస్ మనకు ఓపెన్ అవ్వలేదు అవన్నీ చేయాలంటే సిస్టమ్ అక్కడ ఓపెన్ చేసి చూడాలా. మనం ఇక్కడ పెట్టుకుంటే కుదరదు. సిస్టమ్లో ఓపెన్ చేసి దానికి పాస్వర్డ్, సిస్టమ్ ఓపెన్ చేసిన పాస్వర్డ్ ఉంటుంది. అక్కడ ఎండి గారు ఫ్యామిలీ అంతా అక్కడ వర్క్ చేస్తున్నారు. అందుకని మనం పెట్టుకోవడానికి వీలు పడుతుంది. అది కాకుండా అలా అవుతుంది. నేను ఒక మాట అడుగుతున్నాను. నేను ఎందుకు అది చెప్తున్నాను, కారణం కూడా చెప్తున్నాను. ఇప్పుడు తమిళనాడులో మీకు తెలుగు స్పష్టంగా మాట్లాడడానికి ఒకరు దొరకడం చాలా కష్టం. అవును కరెక్ట్. అది వీళ్ళు ఉన్న ప్రాంతం అన్నది సౌత్ టిప్ తమిళనాడులో, ఈ అంటే ఈ ప్లేస్ అక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్లాంగ్ కూడా ఉంటది. అవును రైట్. అప్పుడు అక్కడ ఎవరైనా ఒకరు దొరికితే కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడడం అందరం అన్ని వీళ్ళు అర్థం అవడం అనేది చాలా కష్టం అయిపోతుంది. అవును కరెక్ట్. సో అది ఎప్పుడు డిఫరెన్సెస్ ఉంటది. అదే ఇప్పుడు మనం లోకల్లే ఒకడ పెట్టుకున్నాం అనుకోండి. సరే. ఇప్పుడు మీరు అంటే విజయవాడలో ఉన్నారు, మీరు విజయవాడలో లేదు అంటే వీళ్ళందరూ విజయవాడలో ఉన్నారు, విజయవాడలో ఒకటి పెట్టుకోవచ్చు, లేదంటే మనం విశాఖపట్నం సైడ్ లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా. ఇప్పుడు నా ప్లేస్లు కూడా నేను నా దగ్గర వ్యవస్థ అన్నీ ఉన్నాయి, కావాలంటే నేను కూడా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేను అంటున్నది ఏంటంటే ఇప్పుడు కాల్ సెంటర్స్ ఎలా పనిచేస్తుందండి, ఎక్కడో 1000 కిలోమీటర్ దూరం ఉన్న ఒక కంట్రీకి ఇక్కడ కూర్చొని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం ఇష్యూస్, అలా కూడా చేయొచ్చు కదా. వద్దు అన్నదే వద్దు. ఒక్క నిమిషం సార్, మీ ఆలోచన మంచిదే. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినారంటే సిస్టమ్ ఓపెన్ చేసి చూసి దానికి హలో సారీ నాకు ఒక కాల్ వచ్చింది, అందుకే డిస్టర్బ్ అయింది. సరే సరే. అదే నేను చెప్పింది ఇలా ఆలోచిస్తున్నాను. ఒక కస్టమర్ హెల్ప్ లైన్, ఒక కస్టమర్ ఎగ్జిక్యూటివ్ లాగా ఒకరినే మనం ఎక్స్క్యూజ్ మీ డేవిడ్ గారు, కంపెనీ లింక్ అయ్యి శరవణన్ గారు,
సర్వనారాయణ గారు, నేను ఆదినారాయణ మాట్లాడుతున్నానండి. చెప్పండి చెప్పండి ఏ చెప్పండి చెప్పండి ఈ వింటున్నాను. ఆలోచన ఆల్రెడీ ఎండి గారి దృష్టిలో ఉంది, తెలుగు వాళ్ళ కోసం చూస్తున్నారు. ఓకే. ఈలోపు మనం ఏం చేద్దామంటే, మీరే ఒక కస్టమర్ కేర్, నేను ఒక కస్టమర్ కేర్, మీకు ఏమైనా డౌట్లు ఉండి సాల్వ్ అవ్వాలని ఉంటే నాకు పాస్ ఆన్ చేయండి, నా నెంబర్ ఇస్తాను. ఓకే. నా దగ్గర కూడా క్లియర్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు తమిళ్ కస్టమర్ కేర్కి పంపిద్దాం. ఎటువంటి పరిస్థితుల్లోనే మన డౌన్ లైన్కి ఇబ్బంది లేకుండా మనం చూద్దాం. ఇక్కడ ప్రతి ఒక్కరు కస్టమర్ కేర్ బేస్ అవనవసరం లేదు సార్. మనం కూడా క్రోర్పతిలో నెంబరు, నేనే ఎండి తర్వాత ఎండి లాగా మనం బిహేవ్ చేస్తేనే మనం ముందుకెళ్ళిపోతాం. మీకు అర్థమైందా? ఆదినారాయణ గారు, హలో ఆదినారాయణ గారు, సార్ చెప్పండి. హలో. ఇప్పుడు మనము మీరు చేసే పని కాదు ఇది. అలా కాదండి నేను అంటుంది. అక్కడ సిస్టంలో అర్థమైంది. ఒక్క నిమిషం సార్. ఈ మనకెవరు మనకి కాల్ చేసి వాళ్ళ యొక్క డౌట్స్ మనకు చెప్పాల్సిన పని లేదు. ఆ కంపెనీకి చెప్పారు. కంపెనీ వారం 10 రోజుల లోపల తెలుగు పర్సన్ వస్తారు. అపాయింట్ చేస్తామని చెప్పినారు. అవునవును. సిస్టమ్ ఓపెన్ చేసి సిస్టమ్ మీద యాక్టివేట్ చేయాలా, దానికి పాస్వర్డ్ ఏమైనా ఉంటాయి. అవునండి. యాక్చువల్గా నా ఉద్దేశం అదే అండి. ఏంటంటే సార్, ఓకే మీరు కానీ ఎవరు కానీ సబ్జెక్ట్ ఇది ఏంటంటే వీలు పడదు, మనతో మాట్లాడకూడదు ఎవరు. అది కూడా రైటే. వాళ్ళ సీనియరు స్పాన్సరే మాట్లాడాలి. అవును. స్పాన్సరు లేకపోతే వాళ్ళ కంపెనీతో మాట్లాడుకోవచ్చు. సరేనా సార్? ఒక వారం 10 రోజుల్లో తెలుగు అపాయింట్ చేస్తామని చెప్పినారు సారు. కొంచెం వెయిట్ చేసి చూద్దాం సార్.